సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని అండ్ స్టాక్ బ్రోకర్‌ని కూడా. ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో విజయవంతంగా ఉండాలి అని అందరికీ అనిపిస్తుంది. కానీ అది ఉండాలనిపించడం కరెక్టే. దానికి కావాల్సిన కొన్ని లక్షణాలున్నాయి ఇన్వెస్టర్‌గా. కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. అవి ఉంటే ఏంటంటే నీది ఎవర్ గ్రీన్. నువ్వు ఎప్పుడు కూడా మార్కెట్స్‌లో అంత పెద్ద నష్టాలు గావు. మార్కెట్ పడిపోయినా, పెరిగినా కూడా నువ్వు స్టేబుల్‌గా ఉంటావు. ఆ గోల్డెన్ రూల్స్ కానీ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఎడ్యుకేషన్ కోసం, పర్పస్ కోసం చేస్తున్న వీడియో నలుగురికి షేర్ చేయండి. మీరొక్కరే కాదు, ఈవెన్ బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ కంటిన్యూయస్ లెర్నింగ్. అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చూస్తే ఏంటంటే, మళ్ళీ మనకు తెలిసినా కానీ ఇంకొక రిమైండ్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ గుడ్. అండ్ కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్‌కో, కజిన్‌కో తప్పకుండా షేర్ చేయండి. కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. కొన్ని స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో. కానీ ఒక రూల్ మాత్రం ఉంది. అదేంటంటే గోల్డెన్ రూల్ ఏంటంటే మాత్రం టైమ్ ఇన్ ద మార్కెట్ బీట్స్ ద టైమింగ్ ఇన్ ద మార్కెట్. వెరీ ఇంపార్టెంట్. చూడడానికి సింపుల్‌గా అనిపిస్తుంది. పనికిమాలిన విషయం అనిపిస్తుంది. కాదు. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్. అంటే ఇన్వెస్ట్ చేసి ఎన్ని రోజులు ఆగుతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టాక్‌కి ఇది కరెక్ట్ టైమింగా, రాంగ్ టైమింగా కొనడానికి, ఎంట్రీ తీసుకోవడానికి, ఎగ్జిట్ తీసుకోవడానికి అని చెప్పడం వెరీ డిఫికల్ట్. ఎంత పెద్ద అనలిస్ట్ అయినా రాంగ్ అయ్యే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంది. బట్ దానికన్నా హయ్యర్ ఛాన్స్ ఏముంది మంచి రిటర్న్స్ కన్సిస్టెంట్ రావాలంటే ఒక మంచి కంపెనీలో పెట్టి 3 నెల్లో, 6 నెల్లో, 2 ఏళ్లో, 3 ఏళ్లో, 4 ఏళ్లో ఇన్వెస్ట్ చేస్తే దెర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్. అందుకే టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ఇన్ ద మార్కెట్ అని మనం అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్. ఇది రాసి పెట్టుకోండి. మీరు స్టాక్స్‌లో మార్కెట్‌లో మీ డబ్బులు ఉంటే మాత్రం దీన్ని మర్చిపోకూడదు. టైమింగ్ ఎవరు బీట్ చేయలేరు. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏ స్టాక్స్‌లో ఉంటానా లేదా, మాటి మాటికి కొంటూ అమ్ముతా ఉంటానా, మాటి మాటికి చిన్న 1%, 2% లాభానికి అమ్మేసి ట్రాన్సాక్షన్ కాస్ట్‌లు వేస్ట్ చేస్తానా అనేది మీ చేతిలో ఉంది. ఇది ఎందుకు గోల్డెన్ రూలో చెప్తాను నేను. గోల్డ్ వర్సెస్ ఈక్విటీ చర్చ వచ్చినప్పుడు కానీ అక్కడ చూస్తే అంతే. ఏంటి షార్ట్ టర్మ్ వోల్టైల్ని చూసి అందరం భయపడతా ఉంటాం. అదే డైవర్సిఫై చేస్తే యూ ఆల్వేస్ బీట్ దట్ వొలటిలిటీ. సెకండ్, F&O నష్టాలు చూస్తూ ఉన్నాం. 91% ఆఫ్ ద పీపుల్ ఆర్ మేకింగ్ లాసెస్. అందులో కూడా ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసేస్తే 2% మేకింగ్ ప్రాఫిట్స్. అదే ఇన్వెస్టర్స్కి వెళ్తే 60-70% ఆర్ ప్రాఫిటబుల్. అందుకే టైమింగ్ ఇన్ ద మార్కెట్. ఆప్షన్స్‌లో టైమింగ్ అంటూ ఏమీ లేదు. యూ ఎక్స్‌పెక్ట్ సంథింగ్, ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. సో ఈ గోల్డెన్ రూల్ వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ టైమ్ యూ స్టే ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లని చెప్పి డల్‌గా కూర్చోవడం కాదు. పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తూ ఉండాలి. మీకున్న స్టాక్స్‌లో మంచిగా ఉన్నాయా లేదో చూడడం వెరీ ఇంపార్టెంట్. డైనమిక్‌గా ఉండాలి. అట్లని చెప్పి రోజు కొనడం, అమ్మడం చేయకూడదు. దట్ ఈస్ ద టైమ్ ఇన్ ద మార్కెట్. తర్వాత ఐపీఓ గురించి గెయిన్స్ కోసం చూస్తూ ఉంటారు చాలామంది ఇన్వెస్టర్స్. ఆ గెయిన్స్ కోసం నువ్వు అప్లై చేస్తూ ఉంటావు, ఎంతో కష్టపడతావు. అరే 4 అకౌంట్లోంచి, 5 అకౌంట్లోంచి మీ పేరు మీద, మీ అబ్బాయి పేరు మీద, వైఫ్ పేరు మీద, కూతురి పేరు మీద డీమ్యాట్లు ఓపెన్ చేసి 10 లాట్లు అప్లై చేసి అది వచ్చే 3,000, 5,000 లాభం కోసం ఇంత కష్టపడతా ఉంటావు. దానికన్నా ఆ డబ్బులు తీసుకెళ్ళి స్టేబుల్గా మంచి పర్ఫామ్ చేసి స్టాక్స్‌లో అన్ని క్వాలిటీ బాగున్న స్టాక్స్‌లో ఒక 1 ఇయర్ పెడితే యూ మైట్ గెట్ బెటర్ రిటర్న్స్. అందుకే టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంటెక్స్‌లో కూడా. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఎక్కువ రోజులు ఇస్తే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ కాంపౌండింగ్ విచ్ ఈజ్ సమ్ పీపుల్ కాల్ ఇట్ 8th వండర్, 9th వండర్. ఐ సే కామన్ సెన్స్. సో ఈ కాంపౌండింగ్ అనేది, ఈ కామన్ సెన్స్ అనేది ఉంటే కాంపౌండింగ్ వర్క్ అవుతుంది. అందరికీ తెలుసు. ఒక స్టాకు, ఒక కంపెనీ కన్సిస్టెంట్‌గా పెరుగుతుందంటే ఆ స్టాక్ కూడా పెరగాల్సిందే, ఇవాళ కాకపోయినా రేపైనా. 15-20% ఒక కంపెనీ ఆర్ఓఈ ఇస్తే రిటర్న్స్ కూడా మోర్ ఆర్ లెస్ అలాగే పెరుగుతాయి. మీరు పెట్టిన డబ్బులు 4-5 సంవత్సరాల్లో పక్కా డబుల్ అవుతాయి. ఏది ఇఫ్ గుడ్ స్టాక్ విత్ గుడ్ ఆర్ఓఈ ఉండి పేషెంట్‌గా వెయిట్ చేస్తే. సో మీరు ఎంత పెద్ద అమౌంట్ పెట్టినా సరే కొంచెం పోర్షన్ కావాలంటే డైనమిక్‌గా ఉంచడానికి వాడుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్‌ని స్టేబుల్‌గా టైమ్ ఇన్ ద మార్కెట్ పెట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకొని వెయిట్ ఫర్ దట్ మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ ఒక 2-3 పెట్టుకొని, కొన్ని స్టేబుల్‌గా మీకు గైడెన్స్ ఇచ్చే స్టాక్స్‌ని కొన్ని పెట్టుకొని, కొన్ని గ్రోత్ స్టాక్స్‌ని పెట్టుకొని, కొన్ని కొత్త సెక్టర్ వైపు 8-12 స్టాక్స్‌లో మీరు డివైడ్ చేసుకుంటే వండర్ఫుల్.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే, మాటి మాటికి కొనడం ఆపడం, అమ్మడం, ఎస్ఐపిలు స్టార్ట్ చేయడము అండ్ పెట్టడము, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్. దానికన్నా టైమింగ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిసిషన్స్ తీసుకోండి, కన్విక్షన్తో తీసుకొని వెయిట్ చేయడం మోర్ ఇంపార్టెంట్. అందుకే కొన్ని ఇంపార్టెంట్ దీని మీద బేసిస్ చూసుకుంటే, మార్కెట్ పడ్డప్పుడల్లా సిప్ ఆపడం చాలామంది చేస్తుంటారు, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. డోంట్ డూ ఇట్. సిప్ పర్పసే మార్కెట్ హెచ్చు తగ్గులున్నప్పుడు కూడా పెట్టాల్సింది. అందుకే టైం ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ కెన్ నెవర్ డూ ద టైమింగ్ అనేది 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది. అందుకే ఎస్ఐపిలు చాలామంది ఆపుతున్నారు. ఆపకండి. మార్కెట్స్ కంపల్సరీ ఎస్ఐపి పర్పస్, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే డోంట్ కమ్ టు ఎస్ఐపిస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సెకండ్, ఎఫ్ఐన్ నేను చెప్పినట్టు ప్రతిరోజు పోర్ట్ఫోలియో చెక్ చేయడం ఆపేయండి, యూజ్లెస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి చాలు. మీ దగ్గర కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు చూసుకోండి, అది ఎక్కడా పోదు. వెరీ రేర్లీ యూ విల్ హ్యావ్ ఇగ్నోరెన్స్ వల్ల. మంత్లీ ఒకసారి చూసుకోండి, లాగిన్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి, ఒక అర్ధగంట కూర్చోండి, మీ అడ్వైజర్ తోటో మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది. 6 నిమిషాలు మాట్లాడితే మీకు క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్పేది, గోల్ రాసుకోండి. మీ గోల్ ఏంటో రాసుకోండి. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియకుంటే అది యూజ్లెస్. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో టైమింగ్ పక్కన పెట్టి, ఇది మంచి టైమా రాంగ్ టైమా కన్నా నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తానని డిటర్మైన్ చేసి ఎంటర్ అయిన వాళ్ళే ఎక్కువగా ప్రాఫిటబుల్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ డబ్బులు సంపాదించారు మార్కెట్లో 20%, 15% పర్ యానం సిఏజిఆర్తో ఉన్నారు. వాళ్ళందరూ ఓపికగా వెయిట్ చేసిన వాళ్ళే. ఓపిక లేకపోతే మార్కెట్స్లో 1-2 సార్లు మాత్రమే రివార్డ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ లూజ్ అండ్ యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. సో ఇది మార్కెట్లో బేసిక్ గోల్డెన్ రూలు. ఈ రూల్ని ఎక్కడైనా రాసి పెట్టుకుని దాన్ని మర్చిపోకపోతే మీరు మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. సో అందుకే స్టాక్ మార్కెట్ అనేది నేను చెప్తాను ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రిచ్ అయ్యే ఒక మెషిన్ కానే కాదు. అందరు అనుకుంటారు, అరే మార్కెట్లో వాడు పెట్టాడు సంపాదించాడు. కాదు, వాడు కూడా ఎన్నోసార్లు పొడగొట్టుకున్నాకే ఇప్పుడు సంపాదిస్తూ ఉన్నాడు. ఇందులో ఒక ఓపిక అవసరం, డిసిప్లిన్ అవసరం. స్థిరత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే మార్కెట్స్ రివార్డ్స్ ఇస్తాయి. ఇవి లేని వాళ్ళని తొందరగా బయటికి తోసేస్తాయి. సో మీరు కూడా మీ స్టాక్ మార్కెట్ జర్నీలో ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే డిటర్మైన్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇలాగే చూసి వదిలేయద్దు. బుక్ మార్క్ చేసి నలుగురికి, ఫ్రెండ్స్కి మీ స్టేటస్లో షేర్ చేయండి. నలుగురికి కూడా హెల్ప్ చేయండి వాళ్ళ జర్నీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.